హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ మై నేమ్ సన్ముఖ్. ఈరోజు మనం పర్సంటేజ్లో ప్రైస్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ మీద క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం కాంపిటేటర్లో. సో ఈరోజు మనం ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో ఎగ్జామ్లో అని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం విత్ కాన్సెప్ట్ అండ్ ట్రిక్. ఇక్కడ మీరు గమనించారు కదా, చూడండి తెలుగులో ఉంది. 100 వాళ్ళ మెథడ్తో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు చాలా ఈజీగా, జస్ట్ 5 సెకండ్లోనే. అవును, 5 సెకండ్లో సాల్వ్ చేయొచ్చు. అదేంటో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, హ్యాపీగా కూర్చొని మీరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, రెడీ, స్టార్ట్. క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ 2 రకాలుగా ఉంది క్వశ్చన్. ఒకటి ఇంగ్లీష్లో ఉంది, ఇంకోటి తెలుగు మీడియంలో ఉంది. నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్వశ్చన్ సాల్వ్ చేస్తాను. ఎవరైతే తెలుగు మీడియంలో ఉంటారో వాళ్ళు హ్యాపీగా తెలుగులో చదివి తెలుగులో అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు? స్టార్టింగ్ చూసుకుంటే ప్రైస్ ఇచ్చాడు, అంటే రేటు. ఆ పెట్రోల్ ఎంత ఇంక్రీజ్డ్, పెరిగింది. ఇంక్రీజ్డ్ అంటే పెరగడం. ఎంత పెరిగింది? 25% పెరిగింది ప్రైస్. అయితే హౌ మచ్ పర్సంటేజ్ ఏ కార్ ఓనర్ షుడ్ రెడ్యూస్డ్, అంటే రెడ్యూస్డ్ అంటే తగ్గించాలి. ఏంటి? ఇజ్ కన్జంప్షన్ అంటే వాడకం. ఎంతైతే వాడుతున్నాడో అది తగ్గింపు. ఎంత తగ్గిస్తే ఆ పెట్రోల్ పైన, సో దట్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ఆన్ పెట్రోల్ వుడ్ నాట్ బి ఇంక్రీజ్డ్, అంటే ఏదైతే ఖర్చు పెడుతున్నావు చూసావా, అది సేమ్, అంటే పెరగలేదు. ప్రైస్ పెరిగినా కూడా ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు సేమ్ ఉంటుంది. ఎప్పుడైతే వాడకంలో ఎంత తగ్గించాలి, వాడకంలో ఎంత తగ్గిస్తే ఎక్స్పెండిచర్ సేమ్ ఉందని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు కన్జంప్షన్ తీయాలి. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి చూసుకుంటే రేషియో యూజ్ చేసుకుని చేయొచ్చు. రేషియో యూజ్ చేసుకుని చేయొచ్చు. అదేంటి చూడండి, ఇక్కడ రేషియో యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్లో మీరు పర్సంటేజ్ ఎక్కడ ఇచ్చాడో చూడండి. పర్సంటేజ్ ఎక్కడ ఇచ్చాడు? పెట్రోల్ ఒక పర్సంటేజ్ ఇచ్చాడు, 25% పెరిగింది అని. మరి 25% పెరిగిందంటే ఒక ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/4. సో రేషియో మెథడ్లో మనం చెయ్యాలి అంటే ఫస్ట్ పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. యువర్ ఫస్ట్ స్టెప్ అలానే. ఓకే, ఇది చేయాలి. అయితే చూడండి, 1 పెరిగింది 4 మీద, అంత ఎంత అయింది? 5 అయ్యింది. సో 4 నుంచి 5 అయ్యింది. సో చూడండి, ఇక్కడ ప్రైస్ ఫస్ట్ 4 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? 5 అయ్యింది. ఓకే, మరి ఆడేమన్నాడు? కన్జంప్షన్ అన్నాడు. కన్జంప్షన్ ఎంతో తెలియదు కదా మనకు, రెండో తెలియదు. ఇక్కడ కన్జంప్షన్ ఎంత ఉందో తెలియదు, ఇప్పుడు ఎంత అయిందో కూడా తెలియదు. వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఇదే, కన్జంప్షనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎంత తగ్గిస్తే అని. బట్ ఆడు ఏమన్నాడు? ఇది కన్జంప్షన్ కదా, కన్జంప్షన్ ఎంత ఉంది. బట్ ఎక్స్పెండిచర్ ఖర్చు ఏమో సేమ్ ఉండాలి. స్టార్టింగ్లో ఎంత ఉందో ఎండింగ్లో కూడా అంతే ఉండాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ 1 ఉంటే ఇక్కడ కూడా 1 ఉండాలి కదా, 1:1 ఉండాలి. సో ఇలా వస్తే మనం ఏం చేయాలంటే క్రాస్గా మల్టిపుల్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అంటే 1కి 5 ఇంటూ చేసుకోవాలి. 1 × 5 ఎంత? 1 × 5 5 అవుతుంది. ఓకే, ఇప్పుడు 1 × 4 అంటే ఇలా ఇంటూ చేసుకోవాలి. ఓకేనా? సో 1 × 4 4 అవుతుంది. అయితే ఓల్డ్ కన్జంప్షన్ ఖర్చు అంటే ఎంతైతే వాడకం ఉండేదో అది 5 ఉండేది, ఇప్పుడు కన్జంప్షన్ ఎంత అయింది? 4 అయింది. అంటే ఎంత తగ్గింది? 1 తగ్గింది. ఏని మీద తగ్గింది? 5 మీద. 1/5 మీకు తెలుసు. 1/5 ఫ్రాక్షన్ వాల్యూ మనకు తెలుసు ఎంత? 20%. లేదా మీకు ఒకవేళ తెలియకపోతే ఇంటూ 100 చేసేయండి. ఎంత అవుతుంది? 5 20. అంటే 20% తగ్గిస్తే కన్జంప్షన్ మీద అప్పుడు ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 20%. ఈ రేషియో మెథడ్లో మీరు చేయొచ్చు. లేదా ఇన్కన్నా అప్డేటెడ్ మెథడ్ ఉంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూశారు కదా, 100 వాళ్ళ మెథడ్ అనుకోండి, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఏమీ లేదు. మీరు కామన్గా ఫస్ట్ 100% తీసుకోవాలి. ఓకే, 100% తీసుకోవాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రైస్ పెరిగితే ప్రైస్ వాల్యూ ఇక్కడ రాసుకోవాలి. పెరిగింది అంటే 100 మీద ఎంతైతే పెరిగింది అది పెరిగింది, అది యాడ్ చేసుకోవాలి. ఒక డిక్రీజ్ అంటే తగ్గించుకోవాలి 100 మీద. ఓకే, సో ప్రైజ్ అయినా కన్జంప్షన్ అయినా అని ఒక వాల్యూ ఇస్తే, అంటే ఒక పర్సంటేజ్లు ఇస్తే తగ్గినా పెరిగినా అని వాల్యూ ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఒక సైడ్ మీరు కన్జంప్షన్ వాల్యూ రాసుకోవాలి. ఎంత తగ్గింది ఎంత పెరిగితే, సో కన్జంప్షన్ అంటున్నా ఎక్స్పెండిచర్ ఒక వాల్యూ ఇక్కడ రాసుకోవాలి. ఓకే, చూడండి,
అడేమన్నాడు, ప్రైస్ పెరిగింది అన్నాడు. ఎంత పెరిగింది? 25%. మరి 25 పెరిగితే 100 + 25 ఎంత అవుతుంది? 125 అవుతుంది కదా. మరి ఎక్స్పెండిచర్ సేమ్ పెరగలేదు కాబట్టి ఎంత అవుద్ది? 100 ఉంటుంది. ఓకే, ఈ రెండు డిఫరెన్స్ చూడండి ఎంత? 25. అయితే తగ్గిందా పెరిగిందా? 125 నుంచి 100కి వచ్చిందంటే తగ్గింది. సో 125 తగ్గింది. ఏది మీద తగ్గింది? 125 మీద తగ్గింది కాబట్టి 125. ఓకే, మనకి పర్సెంటేజ్లో మార్చితే ఏమవుద్ది? ఇంటూ 100 చేయాలి. సో 25 5 జా 5 20 జా అంటే ఎంత వచ్చింది ఇక్కడ? 20%. సో ఆన్సర్ ఏంటి? 20%. చూసా ఎంత ఈజీగా ఉంది అది. జస్ట్ మనం కామన్గా ఫస్ట్ 100% తీసుకున్నాం. ఒకవేళ ప్రైజ్ పెరిగితే ప్రైజ్ వాల్యూ కలిపేసి ఇక్కడ 125 పెట్టాం. ఒకవేళ కన్జప్షన్ పెరిగితే కన్జప్షన్ పెంచుకొని ఇక్కడ రాయాలి. ఒకవేళ తగ్గితే మైనస్ చేయాలి 100లో. అలానే మా ఎక్స్పెండిచర్ కూడా, ఒకవేళ ఎక్స్పెండిచర్ కూడా పెరిగితే 100 మీద ఎంత అయితే పెరిగిందో పెంచి ఇక్కడ రాయాలి. ఒకవేళ తగ్గితే తగ్గి ఇక్కడ రాయాలి. ఓకే, ఇలా. సో ఇది బెస్ట్ కాన్సెప్ట్. ఇది పేరు ఏంటి? 100 వాలా మెథడ్. 100 వాలా మెథడ్. ఓకే, 100 వాలా మెథడ్ ఇలా చేయొచ్చు. ఓకే, ఇంకొక క్వశ్చన్ చేద్దాం మనం, అని వల్ల ఇంకొంచెం మీకు బాగా గుర్తుండొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు. ద ప్రైస్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35%. బై హౌ మచ్ ఏ లేడీ మస్ట్ రెడ్యూస్డ్ ఇన్ హర్ కన్జప్షన్ సో దట్ హర్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ ఓన్లీ 8%. ఇక్కడ చూడు రెండు ఇచ్చాడు. ఒకటి ప్రైస్ పెరిగింది, ఇక్కడ ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది. అంటే టోటల్గా డిఫరెంట్ క్వశ్చన్, బట్ సేమ్ మెథడ్ యూజ్ చేసుకుని చేయొచ్చు. చూడండి ఏమి ఇచ్చాడు. మిల్క్ ఒక ప్రైస్ పెరిగింది ఎంత? 35%. అయితే హౌ మచ్ ఎంత ఒక లేడీ రెడ్యూస్డ్ అంటే కన్జప్షన్ తగ్గించింది. ఎంత తగ్గిస్తే ఏంటి? కన్జప్షన్ తగ్గిస్తే ఆ ఎక్స్పెండిచర్ ఓన్లీ 8% పెరుగుతుంది. యాక్చువల్గా 35% పెరిగింది ప్రైస్, మరి ఎక్స్పెండిచర్ పెరగాలి కదా అదే రేంజ్లో. బట్ ఇక్కడ ఏమైంది? ఓన్లీ 8% మాత్రమే పెరుగుతుంది. ఎప్పుడు? కన్జప్షన్ తగ్గిస్తే. ఎంత తగ్గిస్తే అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ వస్తే ఎలా చేయాలి చూడండి. ఇక్కడ రెండు రకాలుగా చేయొచ్చు. మీకు రెండు రకాలుగా చెప్పాను. రేషియో మెథడ్ అప్లై చేద్దాం. చూడండి, ప్రైస్ ఉంది. ప్రైస్ ఎంత ఉండేది ఫస్ట్ మనకు తెలియదు, బట్ పర్సంటేజ్ అయితే ఇచ్చాడు 35%. 35% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? మీకు తెలియకపోతే 5% ఫ్రాక్షన్ వాల్యూ తెలుసు కదా, ఎంత? 1/20. సో 5% ఫ్రాక్షన్ వాల్యూ 1/20 అయితే మనకి 5 7 టైమ్స్ కాబట్టి 7/20 అవుతుంది. సో 20 నుంచి ఎంత అయింది? 27 అయింది. ఏంటి ప్రైస్? 27 అయింది. ఎక్స్పెండిచర్ పెరిగింది. ఎంత పెరిగింది? 8%. బట్ మనకి కన్జప్షన్ ఎంత ఉందో తెలియదు స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు ఎంత ఉందో కూడా తెలియదు కదా, తెలియదు. ప్రైజ్ ఇంటూ కన్జప్షన్. సార్ ప్రైజ్ ఇంటూ కన్జప్షన్ ఏమవుద్ది? ఎక్స్పెండిచర్ వస్తుంది, అంతే కదా. ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? 8%. 8% పెరిగింది. ఇది ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుద్ది? ఒక మీకు తెలియకపోతే 4% ఫ్రాక్షన్ వాల్యూ తెలుసు కదా, ఎంత? 1/25. మరి 4 2 టైమ్స్ కాబట్టి 2/25. అంటే 25 ఉండేది 27 అయింది. ఓకే, సో కన్జప్షన్లో మార్పు ఇప్పుడు రావాలి. అంటే స్టార్టింగ్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత తెలియదు, బట్ ఎంత తగ్గించడం అవసరం. ఇలాంటప్పుడు చూడండి, నేను చెప్పినట్టుగా సేమ్ క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, అంటే 25కి 27తో ఇంటూ చేసుకోవాలి. 25కి 27తో ఇటు సైడ్ చూసుకుంటే 27కి 20తో ఇంటూ చేసుకోవాలి. 27కి 20తో ఇంటూ చేసుకోవాలి. చూడండి కామన్ ఉండి కట్ చేసేద్దామా. ఓకే, 5తో కట్ చేస్తే ఏమవుద్ది? 5 5 జా, ఇక్కడ 4 జా. చూడండి కట్ అయింది. మరి 5 నుంచి 4 అయింది. ఎంత అయింది? 5 నుంచి 4 అయింది. కన్జప్షన్ 5 ఉండేది, ఇప్పుడు 4 అయింది. ఎంత తగ్గింది? 1 తగ్గింది. ఎంత మీద? 5 మీద. మరి ఇది పర్సెంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 కట్ చేస్తే ఎంత అవుతుంది? 20%. సో ఆన్సర్ ఏంటి? 20%. ఇలా చేయొచ్చు. చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు మనం 100 వాళ్ళ మెథడ్ యూజ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 100 తీసుకోవాలి. ఓకే, ప్రైస్ ఎంత పెరిగింది? 35% పెరిగింది. 35% పెరిగింది. అంటే 100 + 35 ఎంత అవుతుంది?
135% అవుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే కన్జప్షన్ కూడా ఎంత ఎక్స్పెండిచర్ కదా, ఎక్స్పెండిచర్ పెరిగింది. ఎంత పెరిగింది? 8%. అంటే 8% పెరిగింది. మరి 100 ప్లస్ 8 ఎంత అవుతుంది? 108. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది చూడండి. అప్రాక్సిమేట్గా ఇది ఒక 7 ప్లస్ 17 డిఫరెన్స్ వచ్చింది, అంతే కదా. 17% డిఫరెన్స్ వచ్చింది. ఏని మీద? 135. సో నీకు పర్సెంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100. సో 7 చేస్తే ఏమవుతుంది? అంతే వచ్చిందా? 10 అవుతుంది. సో 27 టోటల్. ఓకే, 27 డిఫరెన్స్ వస్తుంది. 27. ఓకే, ఏంతో కట్ చేయొచ్చు ఇది? మనం 3తో కట్ చేయొచ్చు. 3 9 జా, 3 4 జా, 3 5 జా. సో 9 5 జా, 5 20 జా, అంటే 20%. ఆన్సర్ ఏంటి? 20% ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా వచ్చింది. ఈ 2 మెథడ్లు మీరు యూజ్ చేసుకొని ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఏదైతే మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీకు అది అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఇఫ్ యూ రియల్లీ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై వీడియో అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.